పదవి ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడిన వ్యక్తి శ్రీ గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి వారు తెనాలి నియోజకవర్గమే మాది. వారిని మేము దగ్గరగా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికైనా కార్యకర్తకి జనరల్గా ఎలా ఉంటారంటే వన్స్ ఎలక్షన్స్ అయిపోయి గెలిచిన తర్వాత మరి కార్యకర్తలకి దగ్గరికి వెళ్ళి సమస్యల్ని పరిష్కరించే దిశగా నాయకులు ఈనాడు లేరు. కానీ దానికి విరుద్ధంగా మరి రాజా గారు తన పదవి ఉన్నా లేకపోయినా ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా సరే తను వారి చెంతకు వెళ్ళి సమస్యను తెలుసుకుని వారిది ఆర్థికమైనటువంటి ఇబ్బంది అయితే ఆర్థిక సహాయాలు చేసిన సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మరి సామాన్య కార్యకర్త కానీ సామాన్యమైన ప్రజలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ వాటికి పరిష్కారం చూపే దిశగా అధికారం లేనప్పటికీ కూడా పోరాడిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు కనుక వారికి ఎలక్షన్స్ కాదు మెయిన్. ఈనాడు ఆయన చేసింది గత ఎలక్షన్స్లో చేసింది చాలా పెద్ద త్యాగం. ఎన్డీఏ కూటమిలో మరి తెనాలి నియోజకవర్గానికి మరి కేటాయించాల్సిన వ్యక్తిని మరి పొత్తులో భాగంగా మనోహర్ గారికి జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది. మరి ఆ త్యాగాన్ని కూడా ఆయన గత 5 సంవత్సరాలు నిరంతరం ఎంతో శ్రమించి ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి ఈనాడు రాజకీయాలంటేనే డబ్బుతో కూడిన పని. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన డబ్బుకి ఏమాత్రం వెనకాడకుండా మరి కార్యక్రమాలు చేసి పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి. మరి సీటు రాకపోయేటప్పటికీ చాలా మాకు నిరుత్సాహం అయినప్పటికీ మరి ఆయన మాత్రం మీరు పార్టీ అధినాయకుడి నిర్ణయం అది మంచైనా చెడైనా దానికోసం వర్క్ చేయాలని కార్యకర్తలకు నచ్చజెప్పి తను ముందుండి మరి కూటమి అభ్యర్థికి అఖండ విజయానికి తన వంతుగా తోడ్పడిన వ్యక్తి ఉన్నారు అంటే శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మరి ఆయనే సాటి. ఒక విధంగా చెప్పాలంటే ఆ త్యాగం ఎవరూ చేయలేరు. ప్రజల్లో ఉండి ప్రజల కోసమే పోరాడే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు కనుక వారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షను వారి సునాయాసంగా అఖండమైన మెజారిటీ ఈ ఎలక్షన్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ సైడ్గా ఎలక్షన్ జరగబోతుందని మేము అనుకుంటా ఉన్నాం. అదే జరుగుతుంది.